2027 డిసెంబర్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం గురించి అర్థం కాలేదని గతంలో వ్యాఖ్యానించిన అంబటి ఇప్పుడు దాని గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో అతనికి అర్థం కావడం లేదని మండిపడ్డారు నిమ్మల. తలకాయలకి మామిడికాయలకి కూడా తొక్కించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. తలకాయలకి మామిడికాయలకి కూడా కనీసం అయినా తేడా కూడా గమనించినటువంటి పరిస్థితి. కారు చక్రాల కింద టైర్ల కింద ఆ తలకాయలు తొక్కుకుంటూ పోతారు. ఆరుగాలం కష్టపడి శ్రమించి పగలనక రాత్రనక పంట పండించినటువంటి మామిడికాయని తొక్కించుకుంటూ పోతారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మీద అంటారు. అదేవిధంగా ఆ నాయకుడికి తగ్గ రీతిలోనే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరికేస్తామంటారు. రప్ప రప్ప అని నరుక్కుంటూ పోతామని చెప్తూ ఉంటారు. నిజంగా చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బెట్టింగ్ రాయలకి, మాఫియా గ్యాంగులకి, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పరామర్శలతో సరిపెట్టట్లా వాళ్ళకి విగ్రహాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశ చరిత్రలో ఇటువంటి గంజాయి, బ్లేడు, బెట్టింగ్ బ్యాచ్లకి విగ్రహాలు పెట్టినటువంటి చరిత్ర మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకుల్లోనే